ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇలాంటి గుడి గురించి మీరు ఎప్పుడు వినుండరు. కేరళలో ఉన్న ఈ గుడిని రాత్రి 2 గంటలకే తెరుస్తారు. ఎందుకంటే 3 గంటలకే దేవుడికి నైవేద్యం పెట్టాలి. పూజారి తనతో ఆ గుడి తాళంతో పాటు చేతిలో గొడ్డలిని కూడా తీసుకెళ్తారు. ఒకవేళ తాళంతో తలుపులు తెరుచుకోకపోయినా, తాళం ఎక్కడైనా మిస్ అయినా గొడ్డలితో తాళం పగలగొట్టడానికి. అసలు ఎందుకు ఇలా చేస్తారు అని తెలుసుకోవడానికి మనం చాలా ఏళ్ల క్రితం ఈ గుడిలో జరిగిన సంఘటన గురించి తెలుసుకోవాలి. అప్పుడు గ్రహణ సమయంలో ఈ గుడిని మూసేశారు. ఆ తర్వాత గుడిని తెరిచి చూస్తే కృష్ణుడి నడుముకి ఉన్న నడుము పట్టి కిందకి జారిపోయింది. అలా జరగడానికి కారణం విగ్రహం సన్నగా అవ్వడం అయి ఉండొచ్చు. ఎందుకంటే విల్వమంగళం స్వామివారి వారు అక్కడ దర్శనానికి వచ్చినప్పుడు కృష్ణుడికి గ్రహణ సమయంలో నైవేద్యం పెట్టకపోవడం వల్లే ఇలా జరిగింది అని చెప్పారు. గ్రహణ సమయంలో అన్ని గుడులు మూసేస్తారు కాబట్టి ఈ గుడిని కూడా మూసేశారు అని నైవేద్యం పెట్టలేదు. కంసుడిని చంపాక కృష్ణుడికి చాలా ఆకలి వేస్తుందంట. ఆ కృష్ణుడికి ప్రతీకగానే ఈ విగ్రహాన్ని ఈ గుడిలో పెట్టారు. అందుకే ఈ కృష్ణుడికి చాలా ఆకలి వేస్తుంది కాబట్టి సమయానికి నైవేద్యం పెడతారు. గ్రహణ సమయంలో ప్రపంచంలో అన్ని గుడులు మూసేస్తారు, కానీ ఈ గుడిలో అప్పుడు కూడా నైవేద్యం పెడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫెవికోల్ ఎంతమందికి ఐడియా ఉంది? మాకెందుకు తెలియదు, చిన్నప్పటి నుంచి వాడుతున్నామంటారా? అయితే ఫెవికోల్ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి చెప్తాను. మ్యాటర్ ఏంటంటే, ఫెవికోల్ కంపెనీ వాళ్ళు ఒక బిజీగా ఉన్న మాల్లో ఫ్రీ షాపింగ్ ఐటమ్స్ పెట్టి దొరికింది దొరికినంత తీసుకోండి ఫ్రీగా అన్నారు. అయితే మనోళ్ళు ఊరుకుంటారా? అందరూ ఫ్రీగా తీసుకొని వెళ్ళాలి అని ట్రై చేశారు, కానీ ఒక్కరు కూడా ఆ ఐటమ్స్ని తీసుకోలేకపోయారు. ఎందుకంటే ఆ ఐటమ్స్ అన్నీ ఫెవికోల్తో అంటించేశారు. ఆ వస్తువులని తీయడం ఎవ్వరి వల్ల కాలేదు. ఇలా ఫెవికోల్ వాళ్ళు ఫ్రీ మార్కెటింగ్ చేసి ఫెవికోల్ ఎంత స్ట్రాంగ్ అని చూపించారు. అప్పుడు అవి తీసుకుందామని అనుకున్న వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏమై ఉంటుందో కమెంట్ చేసి చెప్పండి. నేను కూడా ఎన్నో మోసాలు చూశాను, కానీ ఇలాంటి మోసం ఎప్పుడు చూడాలి అనుకొని ఉంటారేమో. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం కొన్ని హారర్ మూవీస్ చూసేటప్పుడు కొన్ని నార్మల్ సీన్స్ చూసినప్పుడు కూడా చాలా భయం అవుతుంది. అదే కొన్ని హారర్ మూవీస్లో అయితే ఆ సీన్లో దయ్యం ఉన్నా కూడా మనకి భయం వేయదు. అసలు ఎందుకు ఇలా అవుతుందంటే, హారర్ మూవీస్ని భయంకరంగా చేసేది 2 విషయాలు. ఫస్ట్ది మనకి కనిపించే హారర్ సీన్స్, దయ్యాలు, బూచి లాంటివి అన్నమాట. సెకండ్ది అప్పుడు ప్లే అవుతున్న సౌండ్ ఎఫెక్ట్. కానీ మనకి కనిపించనేది, వినిపించనేది ఇంకోటి ఉంది. అదేంటి అంటే ఇన్ఫ్రాసౌండ్. ఇది అన్ని మూవీస్లో ఉండదు, హై బడ్జెట్ హారర్ మూవీస్లోనే వాడతారు. అయితే ఈ ఇన్ఫ్రాసౌండ్ మనకు ఎందుకు వినిపించదు అంటే, దీని ఫ్రీక్వెన్సీ నార్మల్ హ్యూమన్ హియరింగ్ సౌండ్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మనకి అది వినిపించదు. కానీ ఆ సౌండ్ వల్ల మన మిడిల్ ఇయర్స్ అనేది చాలా ఫాస్ట్గా వైబ్రేట్ అవుతుంది. అది మన బ్రెయిన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, మనలో యాంగ్జైటీ, కంగారు, షివరింగ్ ఎక్కువ అవుతుందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇప్పుడు ఒక బల్లి గురించి చెప్తాను. 2015లో కొంతమందికి కోస్తారికా మౌంటైన్స్ దగ్గర ఒక లిజర్డ్ దొరికింది. మా ఇంట్లో 4 ఉన్నాయి బ్రో అంటారా? మ్యాటర్ ఏంటంటే, ఇది మన ఇంట్లో కనిపించే లిజర్డ్లా ఉండదు. దీని పేరు స్కూబా లిజర్డ్. ఇందులో ఏంటి వెరైటీ అంటే, దీని తల మీద ఒక ట్రాన్స్పరెంట్ బబుల్ క్రియేట్ చేస్తుంది. వేరే ఏ లిజర్డ్కి కూడా ఇలా బబుల్ని క్రియేట్ చేసే స్పెషాలిటీ లేదు. అండ్ ఇది నీటిలో గాలి పీల్చుకోకుండా 15 నుంచి 20 నిమిషాల దాకా ఉంటుంది. ఇది అసలు ఇలా ఎలా బబుల్ క్రియేట్ చేస్తుంది అని ఎగ్జామిన్ చేశారు, కానీ ఎవ్వరికైతే ఒక క్లారిటీ రాలేదు. అండ్ ఇది కొన్నిసార్లు రోజుకి 100 బబుల్స్ దాకా క్రియేట్ చేస్తే, ఒక్కోసారి కొన్ని వారాలైనా ఒక్కటి కూడా చేయదు. ఇంత చెప్పాను, కానీ దీనికి స్కూబా లిజర్డ్ అని పేరు ఎందుకు పెట్టారో చెప్పలేదు కదా. అయితే ఇది ఏదో పెద్ద స్కూబా డైవర్లా ఊహించుకొని సముద్రపు లోతుల్లోకి వెళ్ళిపోతుందన్నమాట. అందుకే దీనికి ఆ పేరు. అండ్ ఇది నీటిలో కూడా బబుల్స్ని క్రియేట్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం కొంతమందితో మాట్లాడాలి అంటే వాళ్ళ మూడ్ ఎలా ఉందో ఏమో అని కొన్నిసార్లు ఆలోచిస్తాం. వాళ్ళు కోపంగా ఉన్నారు అంటే మనం చెప్పింది ఎక్కడ కాదంటారేమో అని అనుకుంటాం. అలా కోపంగా ఉండడానికి దానికి ముందు ఏదో ఒక సిచ్యువేషన్ జరిగే ఉంటుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళ మూడ్ కూడా ఉంటుంది.
అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మనం తెలుసుకునే డిజార్డర్ పేరు బైపోలార్ డిజార్డర్. ఇందులో ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి మైండ్లో మూడ్ స్వింగ్స్ రన్ అవుతూ ఉంటుంది అండ్ సిచ్యుయేషన్కి సంబంధం లేకుండా ఆ మనిషి యొక్క మూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తి కొన్ని నెలల పాటు పక్కన ఏం జరిగినా ఎలాంటి సిచ్యుయేషన్ అయినా హ్యాపీగానే ఉంటాడు. అయితే ఒకేసారి హ్యాపీగా ఉన్న అతను సాడ్గా మారిపోతాడు. సిచ్యుయేషన్తో సంబంధం లేదు. అయితే ఈ డిజార్డర్కి క్యూర్ కూడా లేదు, కానీ మెడికేషన్స్తో ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఒక మనిషిలో ఈ డిజార్డర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎలాంటి టెస్టులు లేవు. ఎన్ని ఎంఆర్ఐ స్కాన్లు తీసినా, ఎన్ని బ్లడ్ టెస్టులు చేసినా దీన్ని అయితే గుర్తించలేం. ఒక సైకియాట్రిస్ట్కి మాత్రమే దీన్ని తెలుసుకోవడానికి వస్తుంది. మీ ఫ్రెండ్స్లో ఇలా ఎవరైనా ఉన్నారా అని కమెంట్ చేసి చెప్పండి బ్రో. ఫ్రెండ్స్, నాది చాలా కొత్త ఛానల్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి తెలుగు ఫ్యాక్ట్స్ బై ఆనంద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.